ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్టీవీ ఈరోజు చేగారిచర్ల సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి మరి లక్కీ భాగ్యలక్ష్మి గారు, నరసింహులు గారు దగ్గరికి వచ్చాము. వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మీకు టీఆర్ఎస్ తరపున టికెట్ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? గెలిచినందుకు మీ గ్రామ ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారు? చెప్పరా. ముందు ఎంఎస్ టీవీ వారికి నమస్కారం. నాకు టికెట్ ఇచ్చినందుకు రేఖాంతారావు గారికి, వాసుబాబు గారికి నమస్కారం. నన్ను గెలిపించిన ఈ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నా వంతు సహకారాలు గ్రామానికి అందిస్తానని అంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. గెలిచారు కదా, ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈదు లైట్లు, రోడ్లు, ఈదు లైట్లు, అన్ని పరిశుభ్రత, అన్ని మంచి పనులు చేపిస్తామని ఈ గ్రామానికి తెలియదు. ఈ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాను. రాజకీయంలోకి మీరు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకు సేవ చేద్దామని ఈ రాజకీయంలో దిగటం జరిగింది. ఈ గ్రామానికి కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చారు కదా, ఈ గ్రామానికి అన్ని అందినాయా? ఏం చెప్పాలి చెప్పండి. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలల్లో బస్ ఒకటి చేశారండి, ఫ్రీ కరెంటు వచ్చింది, ఇండ్లు కూడా అక్కడక్కడ వచ్చినాయి, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. మరి అది కూడా ఏమన్నా దృష్టికి తీసుకెళ్తే ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? టీఆర్ఎస్ రావాలని మళ్ళీ అందరం కోరుకుంటాను. టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్, తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మరి లక్కీ భాగ్యలక్ష్మి గారు, చేగారిచర్ల సర్పంచ్ గారు, నరసింహారావు గారు దంపతులు ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ గ్రామాన్ని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా ప్రభుత్వం భవిష్యత్తులో రాబోతుందని అంటున్నారు. వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధికి వెళ్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ నెంబర్ చెప్పండి.